మొదటిగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని చూడబోతున్నాము. యెహోషువ గ్రంథము. ప్రతి ఒక్కరు మీ యొక్క బైబిల్స్లో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తన ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను. ప్రభు కొత్త మనల్ని దీవించును గాక. ఈరోజు మనం చూడబోయేది, దేవుడు ఏది చేసినా అది మంచే, దేవుడు ఏది చేసినా అది మేలే, దేవుడు ఏది అనుమతించినా కూడా అది సరియే. దేవుడు అనేకమైన సార్లు అనేక పోరాటాలకు అప్పగిస్తాడు. దేవుడు అనేక సార్లు అనేక మేలును రుచి చూడమని అప్పగిస్తాడు. దేవుడు మనము గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా అది మంచి కొరికే, అది సరియే. దేవుడు ఎప్పుడు కూడా సరి అయిన దానినే చేస్తాడు, కానీ సరి కానిది ఎప్పుడు దేవుడు చేయడు, ఎప్పుడు దేవుడు అనుమతించాడు. మరి ఈరోజు మనం చూడబోతున్నాము యెహోషువ చేత దేవుడు చేసిన కార్యము, యెహోషువని ఏర్పరచుకొని యెహోషువని పిలుచుకొని దేవుడు చేసిన కార్యాన్ని మనం ఈరోజు చూడబోతున్నాము. ఈ వర్తమానము కూడా ఎరికో పట్టణము మీద ఎరికో పర్వతముల మీద ఆధారపడి ఉంటుంది. మనము ఎరికో అంటే ఏంటి? ఎరికో అనగా అర్థం ఏంటంటే సువాసన కలిగిన పట్టణము. ఎరికోకి అర్థం ఏంటంటే సువాసన గల పట్టణం అన్నమాట. ఎరికో మీద దేవుడు ఎందుకని తన ద్వేషాన్ని చూపుతున్నాడు? దేవుడు ఎందుకు ఎరికో పట్టణం మీద తన శాపాన్ని చూపుతున్నాడంటే, ఎరికో పట్టణము దేవునికి విరోధమైన పని చేయడం వల్ల, ఎరికో పట్టణము దేవునికి అసహ్యమైన పనులు చేయడం వల్ల, పూర్తిగా చెడిపోవడం వల్ల ఎరికో పట్టణము మీదకి దేవుడు ఆ ఉగ్రతను లేదా దేవుని ప్రజల చేతికి ఆ పట్టణాన్ని అప్పగించాడండి. మరి ఎరికోలో ప్రాముఖ్యంగా మనం చూడగలిగింది ఏంటంటే, ఎరికోలో 2 చెట్లు ఎక్కువగా మొలుస్తాయంట. ఎరికో పట్టణంలో ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటంటే ఖర్జూరం చెట్లు, ఈత చెట్లు. ఈ 2 చెట్లు ప్రాముఖ్యంగా ఎరికో పట్టణంలో మొలుస్తుంటుంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఎరికో పట్టణము మీద ఎందుకు ప్రజలు దేవునికి విరోధమైన కార్యం చేశారంటే, సరైన వారు సరిగా లేరేమో బహుశా ఆ పట్టణంలో. సో దేవుడు తన ప్రజలకి ఇచ్చిన వాగ్దానము నిమిత్తమై యెహోషువని ఏర్పరచుకొని యెహోషువ ద్వారా ఆ కార్యాన్ని జరిగించాడు. ఏం చేశాడని మనం చూద్దాము. మరొక విషయం ఏంటంటే, ఎరికో ప్రజలు ఉన్నారు కదా, ఎరికో పట్టణంలో నివసించే ప్రజలు అంత ధైర్యవంతులు కారు, లేదా దేనికన్నా తెగించి పోరాడే సత్వ లేనివారు ఎరికో ప్రజలు. మరి ఈ మాట కూడా అనొచ్చు, పిరికివారు, యుద్ధం చేయడం కూడా సరిగా పనికిరాని వారు ఎరికో ప్రజలు. సో దేవుడు వీటన్నిటి విషయంలో ఏం చేశాడు, అసలు ఏంటి అని మనం చూడగలిగితే, మొదటిగా యెహోషువతో దేవుడు కొన్ని మాటలు చెప్పాడండి. ఆ మాటలు మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను మీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు ఈ మాటను యెహోషువతో చెప్తాడండి. ఇంకా ఏమని చెప్తాడంటే, కొన్ని మాటలను ఇలా ఒక ప్లాన్ లేదా ఒక స్ట్రాటజీని యెహోషువకు దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, 7 యాజకులు బూరలు పట్టుకొని 7 బూరలు పట్టుకొని మీరు ఆ పట్టణము చుట్టూ తిరుగుతూ 6 దినములు తిరుగుతూ 7వ దినము 7 మార్లు తిరుగుతూ ఆ బూరను ఊదాలని చెప్తాడు. అలా ఊదిన తర్వాత ప్రజలు కేకలు వేయాలని దేవుడు చెప్తాడు.
ఈ మాటలను యెహోషువ అంగీకరిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెహోషువతో ఉన్న జనాంగము లేదా దేవుని జనాంగము, ఇశ్రాయేలుల జనాంగము మించుమించు 9 లక్షల మంది. ఆ సమయంలో అప్రాక్సిమేట్ కానీ కరెక్ట్గా వాల్యూ తెలీదు, 9 లక్షల మంది. యెరికో పట్టణము మించుమించు 7 ఎకరాలు, చిన్న పట్టణమే, 7 ఎకరాల పట్టణము. ప్రజలు వాళ్ళ సొంత ఆలోచనలతో యుద్ధము చేయగలిగితే చాలా సులువుగానే యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు, చాలా సులువుగానే చేసుకోవచ్చు. మరి దేవుడు ఎందుకని ఇవన్నీ చెప్తున్నాడు, దేవుడు ఎందుకని ఇవన్నీ చేస్తున్నాడు? ఒకవేళ దేవుడు చెప్పినా యెహోషువ ఏ మాట కూడా అడ్డగించలేదు. ఏ మాటను ఎందుకు ప్రభువా ఇలాగా మేము చేయగలము కదా, మా శక్తి ఉంది కదా అని చెప్పి సొంత శక్తి మీద ఆధారపడలేదు. దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే, లేదు దేవుడు ఒక పనిని చేయమంటున్నాడు అంటే దాని వెనక ఒక గొప్ప మేలు దాగి ఉంటుంది. దేవుడు తన ప్రజలను గొప్ప చేయాలని, దేవుడు తన ప్రజల ద్వారా, దేవుడు వారి పక్షాన ఉండగా దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయగలడని దేవుడు రుజువుపరుచుకున్నట్టుకు కొన్ని కార్యములు చేయమని చెప్పాడండి. దానికి మనుషులు ఎంత అవసరము. దేవుని సైన్యం అనగా మనుషులే, దేవుని ప్రజలే, దేవుని జనాంగమే దేవుని సైన్యము. సో దేవుని సైన్యముతో దేవుడు దేనినైనా చేయగలడు అన్న ఉద్దేశముతో ఈ పనులను, ఈ కార్యాలను యెహోషువకు తెలియజేస్తాడు. ఇలా యెహోషువకు దేవుడు తెలియజేసినప్పుడు యెహోషువ ఎంత మాత్రం కూడా నసుగుకోకుండా, సనుగుకోకుండా దేవుడి పని చేయమని చెప్పాడు అని తన బాధ్యతను ఆ ప్రజలకు తెలియజేస్తాడు. తన బాధ్యత ఏంది? తన ప్రజలకు ఆ మాటలన్నీ అందించడము యెహోషువ బాధ్యత. తర్వాత ప్రజలు యెహోషువ మాటకు లోబడి ఆ మాటలంతటిని కూడా అంగీకరించి మేము నీతో ఉన్నాము అన్న రీతిగా వారు ఒక సమాధానకరంగా యెహోషువతో ఉంటారు. దేవుని చేత యెహోషువ ఏ మాటలనైతే స్వీకరించబడ్డాడో ఆ మాటలను దేవుని ప్రజలకు అందించినప్పుడు ఆ ప్రజలు ఆ మాటకు లోబడి ఆ మాట యొక్క క్రియలు, కార్యాలంతటిని కూడా ఆ ప్రజలు చేశారండి. మరియు యెహోషువ ప్రజలతో అంటాడు, 7 మంది యాజకులు 7 బూరలను పట్టుకొని ఊదాలి. తర్వాత దేవుని మందసము పట్టుకోవాలి. ఒక స్ట్రాటజీని ఆ ప్రజలతో తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు అలాగే ఎలా అయితే యెహోషువ అయితే తెలియజేశాడో అదే రీతిగా ప్రజలు చేస్తారు. 7 బూరలను పట్టుకొని 7 యాజకులు ముందర వెళ్తూ ఉంటారు. వెనకాల మందసం ఉంటుంది, దాని వెనక జనాంగం ఉంటుంది. మరి ఇలాగా యెరికో పట్టణము చుట్టూ కూడా, నేను ఇందాక చెప్పాను కదా, యెరికో పట్టణము మించుమించు 7 ఎకరాలు. దాని చుట్టూ ఒక రౌండ్ వేయాలంటే 1 కిలోమీటర్ దూరము అని స్కాలర్స్ అయితే చెప్తున్నారు. 1 కిలోమీటర్ దూరం ఉంటుందంట. సో దేవుడు ఏం చెప్పాడంటే, 6 దినములు మీరు ఆ యెరికో పట్టణము చుట్టూ తిరగాలి. అలా తిరుగుతూ బూరలు ఊదాలి. బూరలు మాత్రమే ఊదాలి, మిగతా వారు ఏ ఒక్క స్వరం కూడా వినపడకూడదని దేవుడు చెప్తాడు. అదే రీతిగా ప్రజలంతా కూడా చేస్తారు. చేసిన తర్వాత 7వ దినము 7 మారులు యెరికో పట్టణము చుట్టూ ఇశ్రాయేల్ జనాంగము తిరుగుతుంది, ఆ సైన్యము తిరుగుతుంది, బూరలు ఊదుతూ తిరుగుతారు. మరి మనము ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నాం. ఏ వైపు నుంచి ఆలోచిస్తున్నాము? ఇశ్రాయేల్ ప్రజల నుంచి మనం ఆలోచిస్తున్నాము. కానీ యెరికో పట్టణస్తులు ఏ రీతిగా ఆలోచించుంటారు? ఇలాగా యెరికో పట్టణస్తులకి ఇది శత్రు సైన్యము, అంటే ఇశ్రాయేల్ ప్రజల శత్రు సైన్యము, ఇశ్రాయేల్ జనాంగానికి యెరికో శత్రువులు. సో ఒక్కోసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దాము, యెరికో పట్టణస్తుల నుంచి ఆలోచిద్దాం. యెరికో పట్టణస్తులు వీళ్ళని చూచి ఇలాగా పట్టణం చుట్టూ 7 మార్లు ప్రతిరోజు తిరుగుతున్నారు కదా, అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు యెరికో పట్టణాన్ని? వీళ్ళు అనుకుంటే ఈ పట్టణాన్ని అంతటిని కూడా హతము చేయగలరు కదా, కానీ ఎందుకు వీరు ఇట్లాగా మౌనంగా తిరుగుతున్నారు లేదా బూరలుతూ తిరుగుతున్నారు అని చెప్పి రౌండ్ ఎందుకు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచించవచ్చు. లేదా వీళ్ళు అసలు ఏం చేయబోతున్నారని చెప్పి వాళ్ళకి పిచ్చి పట్టుండొచ్చు. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యములు కూడా కొన్ని విషయాలు అలాగే ఉంటాయండి. సంపూర్ణమయ్యేంత వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది మనకి సరిగా తెలియకపోవచ్చు. దేవుడు కొన్నిసార్లు మనకు అర్థం కాని పరిస్థితుల్లోకి నడిపిస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, లేదా పరిస్థితులు కావచ్చు, లేదా మనం ఏమన్నా అడిగినప్పుడు దాన్ని పొందుకునే విధానంలో, ఆ ప్రాసెస్లో దేవుడు కొన్నిటి అనుమతించినప్పుడు మనకు అసలు అర్థం కాకపోవచ్చు. అసలు దీనికి దానికి సంబంధం ఏంటి? నేను ఒకటి అడిగితే దేవుడు ఎందుకు ఇంకోటి చేస్తున్నాడు? మరి ఒక ఎగ్జాంపుల్గా ఒక కార్యము జరగాలి, మనం ఆశపడి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అది మనకి చాలా ఎమర్జెన్సీ లేదా చాలా అవసరం.
ఆ కార్యం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కార్యము ఒక పాయింట్లో జరుగుతుంది, కానీ ఆ పాయింట్కి వెళ్ళేటప్పుడు దేవుడు అనేక అనుభవాలు కూడా నడిపిస్తూ వస్తాడు. లేదా ఒక లైఫ్నే తీసుకుంటే, ఒక దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి దేవుని ప్రణాళికని ఎరిగి దేవుని చిత్తానికి లోబడి తన గురి వద్దకే పరిగెత్తాలన్నప్పుడు అనేక అనుభవాలు గుండా వెళ్తారు. లేదా దేవుడు ఆ వ్యక్తికి ఏమైనా వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేరాలంటే అనేకమైన అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరితనంలోకి అనుమతిస్తాడు, కొన్నిసార్లు సంపన్నమైన స్థితిలోకి అందరూ బాగుండే పరిస్థితుల్లో కూడా దేవుడు అనుమతిస్తాడు. కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారవచ్చు, కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. కానీ ఏమైనా దేవుడు ఏది అనుమతించినా అది మన మంచి కోరిక, అది మన మేలు కోరికే. దేవుడు ఇలా చేస్తూ వస్తాడండి. సో ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఇలాగ చేస్తున్నాడు. ఒక స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. యెరికో పట్టణస్తులకి ఇది అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమవుతుంది. సో అలాగే ఏడు రోజులు, రోజుకి ఒక మారు ఆ యెరికో పట్టణం చుట్టూ కూడా ఇశ్రాయేల్ ప్రజలంతా తిరుగుతారు. తిరిగిన తర్వాత 7వ రోజు అదే రీతిగానే ఉదయాన్నే లేచి, తెల్లవారుజామున లేచి యెరికో పట్టణము చుట్టూ దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆ ఒక్క దినము 7 మార్లు ఆ యెరికో పట్టణం చుట్టూ తిరుగుతారండి. మనం ఇక్కడ ఆలోచించాలి, వాళ్ళు ప్రజలే, వాళ్ళు మనుషులే, వాళ్ళకి శక్తి కావాలి. నేను మరలా చెప్తున్నాను కదా, వాళ్ళు అనుకున్న క్షణమే ఆ పట్టణాన్ని వాళ్ళు హతము చేయగలరు. కానీ దేవుడు యెహోషువతో ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పున మనము లోబడాలన్న రీతిగా జనులందరూ లోబడ్డారు. ఒక్క రోజులో 7 కిలోమీటర్లు వాళ్ళ చుట్టూ, ఆ ప్రాకారం చుట్టూ మౌనంగా జస్ట్ బూరలు ఊదుకుంటూ నడవాలంటే అది మామూలు విషయం కాదు. అప్పుడప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాం, మనం ఎందుకు ఇలా చేయాలి, దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు. కానీ వారు ఏమీ మాట్లాడలేదు, వారు ఏమీ అనలేదు. కానీ దేవుని మాటకు, దేవుడు వారికి నాయకులుగా నియమించిన యెహోషువ మాటకు లోబడి అలా చేస్తూ వచ్చారు. చేసినప్పుడు 7 మార్లు తిరిగిన తర్వాత ఆ యాజకులు బూరలను గట్టిగా ఊదుతారు. అలా ఊదినప్పుడు ప్రజలందరూ కూడా బిగ్గరగా కేక వేస్తారు, మౌనంగా కేక కాదు. మనం ఈ రోజుల్లో మౌనంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మనకు అలవాటైంది ఏంటంటే మౌనంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. నిజమే, నేను దాన్ని తప్పు అనట్లేదు. కొన్నిసార్లు ప్రార్థన చేయమంటే మౌనంగా చేయాల్సి వస్తుంది. అది తప్పే కాదు. ఎందుకంటే మన ఎమోషన్ బట్టి, లేదా మనకున్న శక్తిని బట్టి, మనం దుఃఖములో ఉండి అసలు ఏం మాట బయటికి రాకపోతే మౌనంగా ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకంటే మూలుగుతూ ప్రార్థన వారు ఉన్నారు, అదే రీతిగా బిగ్గరగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. సో దేన్ని మనం తప్పు పట్టలేదు. ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఎమోషన్స్ని బట్టి, లేదా వారికి ఉన్న శక్తిని బట్టి వారు ప్రార్థన చేస్తుంటారు. కానీ కొన్ని మార్లు పరిస్థితులు ఏదైనా కావచ్చు, మనము ఎలుగెత్తి ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఈ ప్రజల వైపు చూస్తే వారికి ఆ పని చేయాల్సిన అవసరమే లేదు. నేను మరలా చెప్తున్నాను, వారికి ఆ పని చేయాల్సిన అవసరమే లేదు. కానీ దేవుడు చెప్పాడని ఒక కారణముతో, దేవుడు జయమిస్తాడని ఒక కారణముతో, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం విషయమై ఆ వాగ్దానం నెరవేర్పు వారు కనులారా చూడాలన్న విశ్వాసముతో దేవుడు ఏది చెప్తారో చేశారు. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన, మనం ఎటువంటి ఎమోషన్లో ఉన్నా కూడా మనం బిగ్గరగానే దేవునితో ఉండాలండి. వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పాలని అనట్లేదు, కానీ కొన్ని విషయాల్లో పోరాడుతుంటాం, నలుగుతుంటాం, సఫర్ అవుతుంటాము. అలాంటి విషయాల్లో మనం ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతటి పోరాటమునైనా, ఎంతటి శ్రమనైనా, లేదా ఎంతటి పర్వతమునైనా చదును భూమిగా మార్చగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. అదే రీతిగానే ఈ ప్రజలు విశ్వాసం ఉంచారు. దేని మీద విశ్వాసం ఉంచారు? ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం విషయమై విశ్వాసం ఉంచారు. అదే రీతిగా విధేయతను చూపారు. అంటే ఆ మాటకు లోబడ్డారు. యెహోషువ మాటకు లోబడ్డారు. మరి ఇదే రీతిగానే వాళ్ళు చేస్తున్నప్పుడు గట్టిగా బూరలు ఊదిన వెంటనే దేవుని ప్రజలంతా, దేవుని జనాంగం అంతా, లేదా దేవుని సైన్యం అంతా కేకలు వేశారు. ఏ కేకలు? హల్లెలూయా అన్నారా? స్తోత్రములు అన్నారా? వారికి బహుశా ఆ పదాలు కూడా తెలియవేమో. కేకలు వేశారు. ఎందుకంటే జయధ్వని ఎలా ఉంటుంది? బిగ్గరగా ఉంటుంది, మౌనంగా ఉండదు కదా. తల ఉంచుకొని ఇట్లాగా దేవా స్తోత్రం అని అంటారు కదా. సో బిగ్గరగా కేకలు వేసి దేవుడు, అక్కడ యెహోషువ ఒక మాట అంటాడు,
దేవుడు ఈరోజు ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడని కేకలు వేయించు ధ్వని చేయుడి అని. సో ఆల్రెడీ జరిగిపోయింది అన్న రీతిగా దేవుడు యెహోషువ ప్రజలకు చెప్తాడు, మీరు కేకలు వేయండి. వారు కేకలు వేశారు. కేకలు వేసిన క్షణమే ఏమవుతుంది? ఆ యెరికో పట్టణం అంతా కూడా నేలమట్టం అవుతుంది. ఆ ప్రాకారము చుట్టూ ఒక ఏమంటారు, ఆ ప్రాకారం అంతా కూడా నేలమట్టం అయినప్పుడు ఆ ప్రాకారం ఎంత హైట్ అని చూస్తూ ఉన్నప్పుడు మించుమించు ఒక 13 ఫీట్ దాని మీద బండలు ఉంటాయంట. ఆ బండలు వచ్చి 20 నుంచి 26 అడుగులు ఉంటాయంట. సో మొత్తం మీద మనం కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 13 ఒక 20 23 లేదా అప్రాక్సిమేట్గా 30 ఫీట్ ఆ యెరికో ఒక గోడలు ఉంటాయి. సో అంతటి గొప్ప గోడలను కూడా దేవుని జనాంగముతో దేవుడు చేసిన కార్యము, యుద్ధము చేయలేదు, ఎవరిని ఏమీ చేయలేదు, కేవలం కేకలు వేయడం ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించాడండి. అలా చేసిన వెంటనే ఎవరికి వారు ఎటూ చూడకుండా స్ట్రైట్గా వారికి ఉన్న చూపు వైపు వారు పరిగెత్తారు లోపలికి. పరిగెత్తిన వెంటనే దేవుడు ఆ పట్టణంలో ఉన్న వారందరినీ, చిన్న బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరినైనా సరే వదలకుండా అందరినీ హతము చేస్తారు, ఒక్క కుటుంబాన్ని తప్ప. ఎవరు ఆ కుటుంబం అంటే ఆ వేశ్య పేరు ఒకసారి చదువుదామా? ఒక వేశ్య అక్కడ ఉంటుంది, రాహాబు వేశ్య. మరి వచనంలో చూస్తే ఇంకా బాగుంటుంది. 23వ వచనం చూద్దాం ఒకసారి. వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోలుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. రాహాబు అండి. ఈ రాహాబు వేశ్య. రాహాబు ఇశ్రాయేల్ జనాంగంలో కాదు, రాహాబు దేవుని సొత్తు కాదు. కానీ రాహాబు ఏం చేస్తుందంటే, రాహాబుకి తెలుసు ఈ యెహోవా దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడో, యెహోవా నామం ఎంత గొప్పదో, యెహోవాను నమ్ముకున్న ప్రజలు ఎంత గొప్పవారో రాహాబుకు బాగా తెలుసు. ఆమె అంటుంది, మీ దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎండిన నేలుగా చేసి ఈ ప్రజలందరినీ నడిపించాడు, మీ ప్రజలందరినీ నడిపించాడు. ఆయనకి నేను లోబడతాను, ఆయనకి నేను భయపడతాను, నన్ను నమ్మండి అని చెప్తుంది. ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. అన్యజనుల ఎదుట కూడా, అన్యజనుల సహితము కూడా ఆయన కార్యాలకు లోబడి, ఆయన కార్యాలకు విధేయత చూపి ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడే లోక రక్షకుడు, ఈ దేవుడే సజీవుడైన దేవుడు అని అన్యజనులైతే కూడా పలికించగల దేవుడు అండి. ఈ రోజుల్లో వాక్యానికి ఎంతగా మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో దేవుని కార్యాలకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వగలగాలి, అంత ప్రాముఖ్యత ఇవ్వగలగాలి. అందరూ కూడా వాక్యాన్ని విని మారేవారు కారు. దేవుడు తన కార్యములు జరిగించే విధానాన్ని బట్టి కూడా అన్య జనాంగము మారే అవకాశం ఎంతగానో ఉంది. కానీ ఈ రోజుల్లో కొంతమంది దాన్ని కొట్టివేస్తారు. కార్యాలే లేవంటారు, దేవుడు కార్యం చేయడం అంటాడు, స్వస్థతలు లేవంటారు, సూచక్రియలు లేవంటారు, ప్రవచనాలు లేవంటారు, దర్శనములు లేవంటారు. భ్రష్టు పట్టిపోయిన క్రైస్తవం ఎక్కువ అయిపోతుంది సమాజంలో. కానీ దేవుని మహాకృపను బట్టి మన సంఘము ఎంతోగానో ఆత్మరంగంలో, ఆత్మీయతలో వర్ధిల్లుతుంది. ఈ రోజుల్లో దేవుడు కార్యము చేస్తే తిరిగే వారు అనేక మంది ఉన్నారండి. నేను మీకు చెప్తున్నాను, మన భవిష్యత్తు, మన దేవుడు మనకు అనేక రకాలుగా అనేక విషయాలు బయలుపరుచున్నాడు. కానీ మన ప్రార్థన, దేవా నేను నీ నామంలో నేను నీ కార్యములు చేయగలగాలి, ఉన్నతమైన కార్యములు చేయగలగాలి ప్రభా. ఆనాడే కాదు, ఈనాటికి కూడా నువ్వు సజీవమైన దేవుడు అని అందరూ అలా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఫీల్ ఎలా ఉంటుందంటే, వాడబడే వారి నిమిత్తమై దేవుడు వీళ్ళని ఒకటే ఎన్నుకుంటున్నాడేమో, దేవుడికి వీళ్ళంటేనే ఇష్టమేమో అన్న రీతిగా ఉంటారు. కానీ నేను ఒక మాట చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఈ క్షణం ఒక గొప్ప వేశ్య అంటే అంత గొప్ప పాపము, ఆమె పాపము జీవితం ఎలాంటిది మనందరికీ బాగా తెలుసు. గొప్ప వేశ్య ఈ క్షణము దేని వైపు తిరిగి మారు మనసు పొంది దేవుడు నిజమైన దేవుడిని అంగీకరిస్తే
నాకన్నా దేవుడు ఆమెను ఎంతో గొప్పగా ప్రేమించగలడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం పాటించగలగాలి. సో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మాటకు విధేయులై దేవుడు తనకు అనుకూలంగా ఏర్పరచుకున్న ఒక నాయకుడిగా ఏర్పరచుకున్న యెహోషువ చేత ఈ కార్యమంతా జరిగిస్తుండగా దేవుని ప్రజలు ఆ మాటలకు ఆజ్ఞలకు లోబడ్డారు. లోబడిన తర్వాత దేవుడు ఇట్టి కార్యమును జరిగించాడు. దేవుడు ఈ విషయంలో చక్కగా చెప్తున్న విషయం ఏంటంటే విశ్వాసము, విధేయత. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు విశ్వాసముతో, విధేయతతో దేవుడిచ్చిన వాగ్దానం విషయమై ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంలో ఎన్ని పోరాటాలు కలిగినా, ఎన్ని ఇక్కట్లు కలిగినా, ఏదేమైనా దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు మాట ఇస్తే చేసే దేవుడు. దేవుడు ఈ మాట నెరవేర్పు విషయమై నాకు ఏది ప్రేరేపిస్తున్నా అది మేలే. దేవుడు నాకు హాని కలుగజేస్తున్నా మేలే, దేవుడు నాకు మేలు కలుగజేస్తున్నా అది మేలే. యోబు విషయంలో మనం బాగా చూస్తామండి. యోబు ఏ విషయంలో కూడా దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏ విషయంలో కూడా యోబు దేవుని దృష్టికి వ్యతిరేకుడు అవ్వలేదు. యోబు వంటి విశ్వాసము ఎంతో గొప్పది. దేవుడు అదే ఆశపడుతుంది. అందుకే దేవుడు తన లేఖనాల్లో రాయించాడు అలాంటి వారిని. యోబు వంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏదైనా జరగని, దేవుడు నాకున్న సమస్తము తీసేసుకొని దేవుడు నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వని, నేను దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుడు ఇచ్చిన వాటికి నేను విధేయత చూపుతూ దేవుని అడుగు జాడలు నేను ముందు కొనసాగలిగితే ఎంతటి గొప్ప పర్వతము సహితము చదురు భూమిగా మార్చగల దేవుడు మన దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? దేవుడు మాట ఇస్తే నమ్మదగిన దేవుడు అండి. సో యెహోషువ ద్వారా ఇటు కార్యము దేవుడు జరిగించాడు. మీకంతా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎరికో పట్టణం, ఎరికో ప్రాకారం అంతా కూలింది. ఎరికో ప్రాకారం కూలంగానే దేవుని ప్రజలు లోపలికి వెళ్ళారు, అందరినీ హతము చేశారు. ఆ వేశ్య కుటుంబాన్ని తప్ప అందరినీ హతం చేసి అందరినీ చంపేశారు. మరి యెహోషువ ఒక మాట ఇస్తాడు, లేదా ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటంటే అక్కడ ఉన్న బంగారము, వెండి, ఇంకా ఇత్తడి, ఇవన్నీ దేవునికి సొత్తు. మిగతా వాళ్ళందరినీ హతం చేయండి, లేదా మీరు దానిలో ఏమన్నా తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారు. ఆ శాపము దేవుని ప్రజల మీద కూడా వచ్చి ఇబ్బందులకు గురవుతామన్న మాట చెప్తాడు. సో ఆ మాటని చెప్పిన తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది. కానీ లాస్ట్లో యెహోషువ ఒక మాట అంటాడు. దేవుడు తన నామాన్ని గొప్ప చేసుకున్నట్టు కార్యం చేశాడు. చేసిన దేవుడి నిమిత్తమే దేవునికి వందనాలు చెప్తాడు, కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఆ అరుపులు, ఆ జయధ్వని ఎంతో గొప్పది. కానీ యెహోషువ ఒక ఆజ్ఞ ఇస్తాడు, లేదా ఒక మాటని ఇస్తాడు. ఈ కూలిన ప్రాకారము మరలా ఎవడైతే కడతాడో, కట్టిన వాడి ప్రథమ కుమారుడు, తర్వాత కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, కనిష్ఠ కుమారుడు చేస్తారని దేవుడు ఆ మాట నెరవేర్చాడండి. ఎలా చెప్తానంటే, ఇదంతా జరిగిన 500 సంవత్సరాల ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందంటే 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. ఎవరైతే ఇక్కడ యెహోషువ అంటున్నాడు కదా, ఎవరైతే ఈ ప్రాకారం మరలా లేపుతారో వారికి ఉన్న కుమారులను హతము చేస్తానని 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒక ఆయన పదం కూడా ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. వారి కుమారులు కూడా చనిపోతారు. ప్రాకారం లేస్తుంది. ఆ ఇద్దరు కుమారులు, జ్యేష్ఠ కుమారుడు, కనిష్ఠ కుమారుడు, ఇద్దరు చచ్చిపోతారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని సేవకుల నోట నుండి, లేదా దేవుని ప్రవక్తల నోట నుండి, దేవుని నాయకుల నోట నుండి ఏ మాట వచ్చినా దానికి లోబడాలి. అది మనకి కరెక్ట్ కాకపోవచ్చేమో అనిపించవచ్చు, లేదా నాకు ఇది నష్టం అని కూడా అనిపించవచ్చేమో. కానీ దేవుని నామంలో వాడబడుతున్న వారు ఏమన్నా సెలవిస్తే, ఏమన్నా ప్రకటిస్తే దానికి లోబడాలి. లోబడకపోతే దేవుడు తన శాపాన్ని, అది దేవుని ప్రజలు కావచ్చు, అన్యజనులు కావచ్చు, ఆ శాపం వారి మీదకి వస్తుంది. మరి కంక్లూజన్గా ఒక్క మాట చూసుకుందాము. యేసుక్రీస్తు రాకడ, 2వ రాకడ కొరకు సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే ఎరుకో పట్టణము దేవుని అస్సలు ఎరగలేదు, దేవుని మాటకు అసలు విధేయత చూపలేదు, దేవునికి అసలు లోపడలేదు. దేవునికి అస్సలు
ఇదిగో దేవా నేను చేస్తున్న పాపం అన్న మాట కూడా వారి హృదయాల్లో కూడా రాలేదట, ఆలోచన కూడా రాలేదంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి అట్టి వారిని దేవుడు ఏం చేశాడండి? దేవుని ప్రజలకు అప్పగించాడు, హతము చేశాడు. మరి దేవుని రెండవ రాకడ కొరకు మనం సిద్ధంగా ఉన్నామా? జనాంగమా జాగ్రత్త. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, దేవుడు ఎంత కృపగల దేవుడు, దేవుడు అంత కఠినస్తుడు, దేవుడు అంత రోషము గల దేవుడు. ఆ రాకడలో ఎత్తబడే జనాంగంగా, ఎత్తబడే సంఘంగా మన సంఘం ఉండాలి, మనం ఉండాలి. వ్యక్తిగత విషయాలు ఏదైనా అవ్వచ్చు, మన ఏదైనా గుర్తుపెట్టుకోనండి, ఈ వ్యక్తిగత జీవితం, మనం జీవిస్తున్న జీవితం తాత్కాలికమే. మనం ఎంత ప్రయాసపడినా తాత్కాలికమే, ఎంతగా మనం రోధించినా తాత్కాలికమే. ఎటువంటి వ్యతిరేకతలు మనకు వచ్చినా అది తాత్కాలికమే. ఎందుకంటే బహుశా ఒక 50,000 బతుకుతామేమో. తర్వాత ఏంటి మన జీవితం, ఏంటి మన ఆత్మ పరిస్థితి? ఇప్పటిని గూర్చి కాక రాబోతున్న వాటిని గూర్చి ఎంతగానో భయపడి దేవునికి వణుకుతూ, దేవునికి విధేయులమై దేవుని సన్నిధిలో మనం సాగాలి. దేవునికి మనం విధేయత చూపగలగాలి. దేవుడు తన జనాంగాన్ని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాడు. తన అనుకున్న వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాడు. దేవుడు ఎంతైనా చేయగల దేవుడు అండి. దేవుడు ఎంతైనా చేయగలిగిన దేవుడు. ఎరుకో పట్టణం మీద దేవుని ఉగ్రత వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు వారిని మార్చుకోవచ్చు కదా, దేవుడు వారికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, దేవుడు వారిపై కనికరం చూపొచ్చు కదా. అంటే నో. ఎందుకు చూపాలి? ఎందుకు చూపాలి? వారు కనీసం ఒక్కటైనా దేవునికి లోబడి ఉండే ఇది ఉందా, లేదా తగ్గింపు ఉందా, విధేయత ఉందా? అసలు దేవుణ్ణి లెక్క చేయరు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అని కూడా వారికి తెలియదేమో. బహుశా తెలుసు, కానీ తెలిసి కూడా అలా ఉన్నారు. అలాంటి వారిపైకి ఎందుకు దేవుని కనికరం కలగాలి? ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి ఏమో, కానీ ఈ రోజుల్లో వ్యక్తిగత విషయాలు మనం జాగ్రత్తగా ఉండగలగాలి. నేను ప్రతిదీ ఓపెన్ చేసి మాట్లాడట్లేదు. నేను ఎవరిని ఏ విషయం కూడా ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. కానీ దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం విషయమై, ఆయన ఇచ్చిన మాట విషయమై లోపడతామండి. ఎవరెట్టన్నా ఉండండి, ఎవరు ఎటువంటి వ్యతిరేకతలన్నా చూపించండి. దేవుడు మనం దేవునికి న్యాయంగా ఉండగలిగితే, దేవుడు మనతో ఉండగలిగితే ఏదైనా అవని మరణమే మన ఎదుటికి రాని దేవుని దగ్గరికి మనం చేరిపోతాం. అంతే అండి, అంతకు మించి ఇంకేం లేదు. ఏమవుతుంది? చేస్తే ఏమవుతుంది? ఇక చేస్తాము, అక్కడ కళ్ళు తెరుస్తాము, అంతే. వ్యతిరేకతలను బట్టి ఆలోచించవద్దు, కన్నీటిని బట్టి ఆలోచించవద్దు, వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి ఆలోచించవద్దు, ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుందే అని ఆలోచించవద్దు. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకును తోడుగా ఉన్నాడు. మనకు ఎదురుగా ఉన్న ఏ పోరాటము సైతము దేవుడు చదును భూమిగా చేయగల దేవుడు మన దేవుడు. ఒకటే, మనము ఎటువంటి పరిస్థితులను కూడా దేవునికి అనుకూలంగా నడిచే అటు జీవితం మనకు కావాలి. దేవుడి కొద్ది వరకు దీవించును గాక. ఆమేన్.